Hey, hi guys, welcome back to my channel. This is Jeevita Talks. How are you all? అందరు బాగున్నారా? హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలి కూడా, ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాము. మనకు సీజనల్ ఫ్రూట్స్లలో మ్యాంగోతో పాటు తాటి ముంజలు కూడా సమ్మర్లో దొరుకుతాయి కదా. సో దీన్ని మనము తినడం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందాము. ఇది ప్రతి ఒక్క విలేజెస్లలో మనకు చెట్లలో అక్కడే తీసిస్తారు కదా. బట్ ఇక్కడ సిటీలో ఏంటంటే మామూలుగా రోడ్ సైడ్ అమ్ముతూ ఉంటారు. సో మీరు కంపల్సరీ తీసుకొని తినండి. దీనివల్ల ఎలాంటి కెమికల్ ఉండవు, ఏముండదు. సో హెల్త్కి కూడా మంచిది. అండ్ డైజెషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, యాసిడిటీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇది తీసుకున్నారనుకోండి, మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఇది తాటి ముంజలతోటి కర్రీస్ కూడా చేసుకుంటారంట. మీకు తెలుసా? ఇది ముదిరిద్ది కదా, అంటే కొంచెం ముదిరిద్ది అయినప్పుడు దాంతో కర్రీ లాగా చేసుకుంటారంట. అండ్ జ్యూస్ చేసుకుంటారు. అండ్ ఇదే తాటి ముంజ చెట్టు మీద ఉన్నప్పుడు పండింది అనుకోండి, దాంతో స్వీట్ ప్రిపేర్ చేస్తారు. అండ్ దోశల్లాగా వేసుకొని తింటారు విలేజెస్ వాళ్ళు. ఇక్కడ వాళ్ళు కూడా ట్రై చేస్తారు అనుకుంటా, నాకు తెలియదు. బట్ ఓకేనా, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాము. తాటి ముంజల వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో నేను చెప్తాను. కంపల్సరీ అందరు తినండి ఫ్రెండ్స్, ఓకేనా. లేడీస్ అయితే మస్ట్ కంపల్సరీ తినండి. దీనివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవి ఏంటంటే పీసీఓడి ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లం అండ్ మెన్స్ట్రువల్ ఉంటుంది కదా, అలాంటి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా మనకు క్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇంకా ఏమేమి ఉన్నాయో చూసుకుందాము. తాటి ముంజలో డైటరీ ఫైబర్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తాటి ముంజల్లోని ఎలక్ట్రోలైట్ శరీరంలోని ద్రవాలను తిరిగి నింపడంలో సాయం చేస్తుంది. ఎండవేడి నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. కడుపు ఉబ్బరం, వాయువును తగ్గిస్తుంది. అండ్ చర్మంపై మొటిమలు, వేడి కురుపులు అలాంటివి ఏమైనా ఉంటే వాటి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గించడంతో పాటు బరువు తగ్గించడంలో కూడా సహాయం చేస్తుంది. సో చిన్నపిల్లలకు కూడా ఇది ఇచ్చారనుకోండి, వాళ్ళకు ఫైబర్ ఎక్కువ, ఈ ఫ్రూట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకి కూడా జీర్ణక్రియ అనేది మంచిగా ఉంటుంది. సో వాళ్ళకి ఆకలి అనేది కూడా బాగానే వేస్తుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. సో వాళ్ళకి ఇష్టంగా ఇవ్వచ్చు. అండ్ తాటి ముంజల వల్ల సమ్మర్లో ఎక్కువ హీట్గా ఉంటారు కదా. సో ఇది తిన్నామనుకోండి, మనకు బాడీలో డిహైడ్రేషన్ అనేది బ్యాలెన్స్ అయి ఉంటుంది. అంతే. నా వీడియో కనుక మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మంచి మంచి న్యూస్లు మీ ముందుకు తీసుకురావాలని నేను అనుకుంటున్నాను. సో మీరు నాకు సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి న్యూసెస్ మీకు చేరవేస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ ఫర్ మై వీడియో. స్టే ట్యూన్ అండ్ స్టే హ్యాపీ అండ్ హెల్దీ. ప్రతి ఒక్కరు సమ్మర్లో జాగ్రత్తలు తీసుకోండి. వాటర్ ఎక్కువగా తీసుకోండి. పర్ డే కనీసం 5 లీటర్స్ వాటర్ అయినా తాగండి. అండ్ ఓఆర్ఎస్ అలాంటివి తీసుకోండి. ఎక్కువగా కర్డ్ అలాంటివి వాడండి. స్పైసీ ఫుడ్ టోటల్ అవాయిడ్ చేయండి. సమ్మర్లో ఎంత హెల్దీగా ఉంటే అంత మంచిగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ స్మైల్.